ఇంకేమున్నాయి? సీజనల్ వ్యాధులపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పుడు ఇది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ వార్త. ఎందుకంటే ముసుర్లు పడుతున్నాయి, కిందికి మీదికి ముసుర్లు మరి దారాలు పోస్తున్నాయి. కాబట్టి ఈ ముసుర్లకు ఇక ఇండ్ల పోయింటి చెత్త చెదారం మన్ను మషాడము అంత గబ్బు గబ్బు రొంపి రొంపి ఆగమాగం జగన్నాథం. ఇక ఇప్పుడు ఇండ్ల దోమలకు ఈగలకు సంసారం చేసుకుంటేందుకు చక్కని అవకాశం వీటికి. అందుకనే వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు గురువారం షాద్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల ముందస్తు కేసులను గుర్తించడానికి మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి అంతటా ఇంటింటి సర్వేలు ప్రారంభిస్తామని చెప్పారు. వైద్యం కోసం వచ్చే రోగులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఈగలు దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విషపూరిత జ్వరాలు వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొత్తానికి అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కొనుకు, దోమల దాడితో మానవ జాతికి పుట్టెను బొనుకు, మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో ఒరిగేను నేలకు. ఇక దోమలతోటి మలేరియా, డెంగ్యూ, బోధకాలు, రకరకాల బీమార్లు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఇంటి చుట్టూ చెత్త చెదారం మన్ను మసాడ మంచిగా శుద్ధి చేసుకోరి, మీ ఆడకట్టు పరిశుభ్రంగా ఉంచుకోరి. అవి గట్లయితే ఈ దోమలకు ఈగలకు సంసారం లేకుండా అవుతుంది. లేకపోతే ఇక ఈ అందులో అండబెట్టి విచ్చల విడిగా పిల్లల చేసి ఇక మన మీదకి పాకిస్తాన్ వాళ్ళు కనుక ఇండియా మీద ఎట్లా దాడి చేద్దామని ఇది చేస్తుర్రో ఆ రకంగా దోమలు మన మీద దాడి చేసి లేనిపోని రోగాలు కల్పిస్తాయి. కాబట్టి ఇక ఇంట్లో సీజనల్ రోగాలు ఏంటి? తుమ్ము, దగ్గు, మన్ను మషాడం, సర్ది, సరిజ్వరం, ఇక ఇట్లాంటి రోగాలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ప్రాణాలు కాపాడుకోరి. చలో ఏముంది ఐవన్న వార్త? జల ఖడ్గం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ముచ్చట ఇగో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీట మునిగిన హౌసింగ్ బోర్డు కాలనీ. ఇక చూసిర్రా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఆగం జగన్నాథం ముద్ర నాయన. ఇంకేముంది ఇలా ఐవన్న వార్త? ఇది చెప్పుకుంది. అమ్మ భాషకు గొడుగు వచ్చిందే. అమ్మ భాషకు గొడుగు. ఆధునిక తెలుగు భాషా సాహిత్యాలకు వైతాళికులుగా పేర్కొనే వారిలో